ఆర్టీసీ బస్టాండ్లో ప్రజా రవాణా సంస్థ సదస్సు కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆర్టీసీ సమస్యలను ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నూతనంగా ఆర్టీసీ ప్రాంగణాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే కుప్పంకి తీసుకువస్తామని తెలిపారు. కుప్పం ఆర్టీసీ డిపోను ఆదర్శ డిపోగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కడా పీడీ వికాస్ మర్మత్ మాట్లాడుతూ కడా ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. పాత బస్సులను పైలట్ ప్రాజెక్టు కింద ఈ బస్సులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మోడల్ బస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, కుప్పం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో ప్రజా రవాణా సదస్సు నిర్వహించడం ఓ శుభ పరిమాణమని తెలిపారు. ఈ కార్యక్రమంలోని డిపో మేనేజర్ గోపీనాథ్, టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కుప్పం అభివృద్ధికి భాగంగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వికాస్ మర్మత్ గారిని పంపించడం అనేది మనకు చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఆయన ఇంకా ఎంతో చిన్న వయసు నుంచే ఇప్పుడు ఇక్కడ రావడం, గుంటూరు లాంటి ఏరియాలో నెల్లూరు కమిషనర్గా పనిచేసి అక్కడ ఎంతో అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని వెదికి మనకు పంపించి మన కుప్పం ఏరియాని, కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో చేయడానికి మీకు అందరికీ తెలుసు, కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం ఒక కొత్త స్వర్ణ కుప్పం నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక సంస్థ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది గతంలో కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా దానికి అన్ని కూడా అధికారాలు ఇచ్చి దానికంతా కూడా మంచి ఆఫీస్ కూడా క్రియేట్ చేసి ఒక సమర్థవంతమైనటువంటి యువ ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ డైరెక్టర్గా ముఖ్యమంత్రి గారే సెలెక్ట్ చేసి పంపించారు. వికాస్ మర్మత్ గారిని ఆయన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి గౌరవ పీడీ గారిని కూడా ఇక్కడ రమ్మని చెప్పాము. ఆయన చాలా కార్యక్రమాల్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన కార్యక్రమం కాబట్టి దీనికి కొద్దిగా సమయం కేటాయిస్తామని చెప్పారు. మన పేద ప్రజలందరి కోసం ఇక్కడ చాలా సమస్యలు కూడా మనం చర్చించాం. వాని మీద మన వికాస్ మర్మత్ గారు మాట్లాడాల్సిందిగా. ఆర్టీసీలో చాలాసార్లు వింటూ ఉంటాం, ఆర్టీసీ డ్రైవర్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగిందని ఇలా అన్నీ వింటూ ఉంటాం. అందువల్ల దాన్ని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే ఎవరైతే ఎస్పెషల్లీ డ్రైవర్స్, కండక్టర్స్ లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ డ్రైవర్స్కి అయితే కంపల్సరీ. ఎందుకంటే ఒక డ్రైవర్ దాదాపు 50 మంది, మినిమం 50 మంది ప్రజల యొక్క జీవితాలు ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి, 50 కుటుంబాలు ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది. ఆర్టీసీ హాస్పిటల్ కూడా అంత సౌకర్యవంతంగా లేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా. దాన్ని ఎక్కడైనా ఒక హాస్పిటల్కి మీరు అనుసంధానం చేసి దాన్ని ఏమైనా చేయగలిగితే కూడా వాళ్ళకి రెగ్యులర్ చెకప్, హార్ట్కి సంబంధించింది, ఇతరవి మెడికల్ కాలేజ్ ఎట్లా కార్డియాలజిస్ట్ ఉన్నారు కాబట్టి ఫ్రీక్వెంట్ చెకప్ పెట్టించి క్యాంప్స్ పెట్టించి వాళ్ళు ఉన్న దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇంకా ఆఖరికి ఏమంటే, నేను బస్సు ఎక్కినప్పుడు చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంటుంది కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ లేదు. టీవీలు ఉండేది, ఇప్పుడు లేదు. ఇలా బోర్ కొట్టేస్తుంది ఆర్టీసీ ప్రయాణం. బోర్ కొట్టుకుంటే దయచేసి మ్యూజిక్ సిస్టమ్ టీవీలో పెట్టి మమ్మల్ని కొంచెం అలరించాల్సిందిగా, అలరిస్తే మేము మిమ్మల్ని రివర్స్లో అలరిస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, should also tell very young and dynamic leader. Anderson గారు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రీసెంట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఒక వెరీ ప్రెస్టీజియస్ పోస్ట్ వైస్ చైర్మన్ ఆర్టీసీ ఇచ్చారు అరౌండ్ 1.5 months బ్యాక్. ఆల్రెడీ when I joined here, ఫస్ట్ డే ఇక్కడ విజిట్ చేశాను. ఫస్ట్ డే మనకి ఫస్ట్ ఫీల్డ్ విజిట్ ఇక్కడ జరిగింది ఆ రోజు. సో తర్వాత ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి ఎలా కన్వర్ట్ చేస్తాము, ఇంకా మోడల్ బస్ స్టేషన్, అలాగే ఇంకా బాగా ఫెసిలిటీస్తో పాటు బస్సెస్కి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకి
వెరీ డీటెయిల్డ్గా వివరంగా చెప్పాను దట్ ఎవ్రీ సింగిల్ బస్ మన సోలార్ బేస్డ్ లేకపోతే ఈ బ్యాటరీ బేస్డ్ రన్ అవ్వాలి, ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్యూచర్. ఒక విజన్ అలాగే చెప్పాడు మనకి. ఆ పాయింట్ మీద ఉన్నతం గారు నేను అందరూ కలిపి డిస్కస్ కూడా చేస్తున్నాము. ఇదితో పాటు ఇంకా న్యూ మోడల్ బస్ స్టేషన్కి కూడా వీఆర్ డిస్కసింగ్. విజన్ డాక్యుమెంట్లో ఈ 2 మాటలు రాయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఇదితో ప్రోగ్రామ్ ఉంది మనకి బస్ సంబంధించి సదస్సులు ఒక గ్రీవెన్స్ ప్లాట్ఫామ్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. I heartily congratulate Muratnam Garu for starting this program, and also as Dr. Suresh Garu has also promised about all the medical help and all the new ideas that has to be brought here. We will support it. అది ఖచ్చితంగా మనం తీసుకొస్తాము. కానీ మెయిన్ థింగ్ అంటే ఏంటి, మెయిన్ థింగ్ ఇస్ దాట్ ప్రజలు కూడా, నేను ఈ వీడియో ద్వారా అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలు కూడా మనకి సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈసారి పీపుల్ అప్రోచ్ పెట్టారు. అదిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు 4th అంటే పీపుల్, ప్రజలు ఎలా హెల్ప్ చేయాలి అంటే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయాలి. బస్ స్టేషన్లో క్లీన్ పెట్టడానికి వాళ్ళు కూడా క్లీన్